వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఎమ్ మహేందర్ రెడ్డి. మనకు ఇటీవల కాలంలో చూస్తే ముఖ్యంగా టీజీపీఎస్సీ నుంచి వరుసగా నోటిఫికేషన్లు అనేవి మనకు కనిపించాయి. ముందుగా డివైఈఓ నోటిఫికేషన్, ఆ తర్వాత ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌కు సంబంధించిన ఏవైతే మనం బీఎడ్ లెక్చర్స్ కానీ, డైట్ లెక్చర్స్ కానీ, లేదా బీపెడ్ లెక్చర్స్ కానీ మొదలైనవన్నీ మనకు క్లియర్‌గా కనిపించాయి. దీంతోటి మనకొస్తున్న ఒక ఆలోచన ఏంటంటే త్వరలో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్‌లు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 మరీ మనం అనుకున్నంతగా ఒక 10, 15 రోజులు కాకపోయినా కనీసం ఈ ఇయర్ చివరి వరకు మాత్రం ఖచ్చితంగా వచ్చే నోటిఫికేషన్‌లా కనిపిస్తుంది. అదే టైంలో మనకనిపించింది మరొకటేంటంటే, ఈ యొక్క సిలబస్‌లో కూడా కొంత మార్పు అన్నది గందరగోళంగా కొంత మాట్లాడడం జరిగింది. కానీ వాస్తవంగా సిలబస్‌లో పెద్ద మార్పులేమి లేవు. ఇప్పటి వరకు వచ్చిన నోటిఫికేషన్ జనరల్ స్టడీస్ చూస్తే ఇంతకుముందు మనం సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ అనుకున్న దానికి అడిషనల్‌గా ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీని కూడా యాడ్ చేయడం. ఇండైరెక్ట్‌లీ అది యాడ్ చేయకపోయినా మొదటి నుంచి కూడా క్వెషన్స్ అడుగుతూ ఉన్నవే గానీ, కొంచెం ఎలాబొరేట్‌గా మనకు క్లియర్ క్రిస్టల్‌గా అది ఇవ్వడం అనేది జరిగింది. సరే, ఆ విషయాన్ని మనం పక్కకు పెడితే, రాబోయే గ్రూప్ 1, గ్రూప్ 2లో మనం ఖచ్చితంగా పాస్ అవ్వాలి, మంచి ర్యాంక్ తోటి సాధించి ఒక ఉద్యోగాన్ని పొందాలి అనుకున్నప్పుడు, మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటి అన్నది గనక చూస్తే వెరీ ఫ్రెష్ క్యాండిడేట్ అంటే ఇప్పుడే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వస్తూ ఉన్నారు. వచ్చే వాళ్ళలో కొంతమంది ఆల్రెడీ కొద్దిగా సివిల్ సర్వీస్ ఫ్లేవర్ తోటి వస్తున్న వాళ్ళు వీళ్ళందరిని కూడా నేను వెరీ ఫ్రెష్ క్యాండిడేట్‌గానే చూస్తా. సో, ఈ యొక్క టీజీపీఎస్సీ కోసం ముఖ్యంగా గ్రూప్ 1, 2 ఈ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కానీ చూస్తే, మనం ఒక ట్రెడిషనల్ మెథడ్ ఏం చేస్తామంటే, చాలా వరకు మనం పీవైక్యూస్ చూడండి, తర్వాత దాన్ని అబ్జర్వ్ చేసి మీరు చదవండి అనుకుంటూ వస్తాం. కానీ దానికంటే భిన్నంగా నేను చెప్తున్నది ఏంటంటే, అసలు పీవైక్యూస్ నువ్వు చూడాలి. పీవైక్యూస్ నుంచి నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకున్నప్పుడు, ముందు నీ దగ్గర కంటెంట్ అనేది ఒక బేసిక్ కంటెంట్ అనేది కావాలి. వాస్తవంగా 1 ఇయర్ ప్రిపరేషన్ తర్వాత కూడా పీవైక్యూస్ క్వెషన్ బేస్డ్‌గా ఆన్సర్ రాయడం అంత సులభం కూడా కాకపోవచ్చు. ఎందుకంటే దాని డెప్త్ అనేది అలా ఉంటది. అందుకనే ముందు మనం చేయాల్సింది ఏంటంటే, టీజీపీఎస్సీ సిలబస్‌ను వెరీ క్లియర్‌గా అబ్జర్వ్ చేసిన తర్వాత, దానికి సంబంధించిన బేసిక్ స్టాండర్డ్ బుక్స్ ఇవి గ్యాదర్ చేసుకున్న తర్వాత, దీంతో పాటు ఒక క్లాస్ రూమ్ అనేది మనం రెగ్యులర్‌గా అటెండ్ అయిన తర్వాత, దీని తర్వాత మనం బేసిక్‌గా ఇన్‌స్టిట్యూట్‌లో పెట్టే ఈ యొక్క మోడల్ క్వెషన్స్ మనం రాస్తూ వచ్చిన తర్వాత, పీవైక్యూస్ వైపు మనం చూడడం అనేది ఒక స్ట్రక్చర్‌గా నాకు అనిపిస్తది. మనం ఏం చేస్తున్నామంటే రివర్స్‌గా వెళ్ళడం. జనరల్‌గా మనకున్న ఒక బ్యాడ్ హాబిట్ ఏంటంటే, ముందు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి, తర్వాత మెయిన్స్‌కి ప్రిపేర్ అయ్యి, తర్వాత ప్రిలిమ్స్‌కి అవుతూ ఉంటాం. అది రివర్స్‌గా. ముందు ప్రిలిమ్స్ అయితే మెయిన్స్, మెయిన్స్ అయితే ఇంటర్వ్యూ అది. సో, ఇది ఒక స్ట్రక్చర్. దీంట్లో మనం గ్రూప్ 1కి వచ్చే వరకు ఎంసీక్యూస్ ఎంతగా ప్రాక్టీస్ చేస్తామో, ఈ యొక్క రైటింగ్ ఆన్సర్స్ కూడా అదే విధంగా డిస్క్రిప్టివ్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు అన్నది చూసినప్పుడు, డిస్క్రిప్టివ్ వల్ల ఎంసీక్యూస్ యూజ్ అవుతాయి. ఎంసీక్యూస్ యొక్క నాలెడ్జ్ అనేది మనకు డిస్క్రిప్టివ్ కూడా యూజ్ అవుతది అని చెప్పొచ్చు. పైగా ఇప్పటి వరకున్న మెథడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గనుక మీరు గమనిస్తే, ఓన్లీ మెయిన్స్ మార్కుల బేస్‌గానే మన ర్యాంక్ డిసైడ్ అవుతుంది. ఇంటర్వ్యూ అనేది లాస్ట్ గ్రూప్ 1లో కూడా లేదు. అఫీషియల్‌గా ఇప్పుడు కూడా మనకు లేనట్టుగానే కనిపిస్తుంది. కాబట్టి మనం ఇక మెయిన్స్‌లోనే మాక్సిమం మార్క్ పొందాలి. ఒకవేళ ఇక్కడ తక్కువొస్తే మనం ఇంటర్‌లో చూసుకోవచ్చు. బాగా నేను మెరిటోరియస్‌గా పెర్ఫార్మన్స్ చేస్తే అక్కడ గెయిన్ అవుతా అనుకోవడం మాత్రం ఇప్పుడు అవకాశం లేదు. సో, యువర్ పేపర్ మీ ఫైనల్ డెస్టినీ అనే దాన్ని డిసైడ్ చేస్తది. కాబట్టి మీరు ఇది బాగా చూసుకోవాల్సి వస్తదొకటి. ఇప్పుడు ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ 2 అనే దానికి వచ్చినప్పుడు, 2 అనేది మనం గనక చూస్తే సేమ్‌లో ఇందులో ఒక డిస్క్రిప్టివ్ అనే దాన్ని తీసేసి మిగతా విధానం అదే ఫాలో అవ్వాలి. దీనికి సంబంధించి సైంటిఫిక్‌గా మనం కనిష్క ఐఏఎస్ ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. లాంగ్ టర్మ్ బ్యాచ్ మీ గ్రూప్ 1కి వచ్చే వరకు దాదాపు 8 మంత్స్‌లో మీ సిలబస్ అండ్ రైటింగ్ ప్రాక్టీస్, ప్రిలిమినరీకి సంబంధించిన టెస్ట్‌లు అనేది కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. గ్రూప్ 2కి వచ్చే వరకు కూడా ఆల్మోస్ట్ 6 మంత్స్ అనేది దీనికి పడుతుంది. సో, దీనికి సంబంధించి మనం ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ రెండిటిని కూడా జూలై 4వ తారీఖు నుంచి మీ క్లాసెస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. జూలై 4థ్ నుంచి. సో, మీరు ఎక్స్‌క్లూజివ్ గ్రూప్ 1 కన్నా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 2 కన్నా ప్రిపేర్ అవ్వండి. 2 కలిపి అవ్వడానికి మాత్రం కొంత డిఫికల్టీ ఉంటది అన్నది తెలుసు. ఇది
రెగ్యులర్ వెరీ రీసెంట్‌గా వస్తున్న ఫ్రెష్ క్యాండిడేట్ గురించి నేను చెప్పాను. అలా కాకుండా లాస్ట్ టైమ్ గ్రూప్ అని రాసి, ఏదో కొద్ది మార్కులతో కోల్పోయిన వారు, అనేక కారణాల వల్ల మిస్ అయిన వాళ్ళ కోసం మెంటార్‌షిప్ అనే ప్రోగ్రామ్ కూడా ఒకటి ప్రారంభమవుతది. ఇది కూడా మనకు జూలై 8 నుంచి ప్రారంభమవుతది. దీనికి సంబంధించి గ్రూప్ 2కి వచ్చే వరకు మొత్తం మీకు దాదాపు 50 టెస్ట్‌లు అనేటివి ఉంటాయి. ఈ 50 టెస్ట్‌లతో ఎక్స్‌ప్లనేషన్‌తో కూడినవి ఉంటాయి. అదే విధంగా మీకు దీనికి మెంటార్‌షిప్ సపోర్ట్ తోటి ఉంటుంది. సో, తర్వాత గ్రూప్ 1కి వచ్చే వరకు కూడా దాదాపు ప్రిలిమినరీకి వచ్చే వరకు దాదాపు ఒక 25 టెస్టుల దాకా వస్తాయి. మెయిన్స్‌కి వచ్చే వరకు దాదాపు మీకు అదే విధంగా యూనిట్ వైజ్ ఉంటాయి, లేదా సెక్షనల్ వైజ్ ఉంటాయి. ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్‌ల రూపంలో కూడా మీకు 6 పేపర్‌లకు సంబంధించే జరుగుతాయి. ఇది కూడా దాదాపు ఎగ్జామ్ వరకు మీకు సపోర్టివ్‌గా ఉండే ప్రోగ్రామ్స్ అనేటివి జూలై 8 నుంచి ప్రారంభమవుతాయి. ఈ 2 వేరు వేరండి. జూలై 4గా స్టార్ట్ అయ్యేదేమో రెగ్యులర్ కోర్స్. జూలై 8 నుంచి స్టార్ట్ అయ్యేది మాత్రం మెంటరింగ్‌కి సంబంధించిన కోర్స్‌గా నేను చెప్తాను. సో, ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని అనుకుంటున్నాను. థాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.